వెల్కమ్ బ్యాక్ సుమా టీవీ కిచెన్. కడాయి చికెన్ బిర్యానీ ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? సూపర్ టేస్టీతో సూపర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక ఇనుప మూకడిని తీసుకోవాలి, అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది అండ్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. టేస్ట్ బాగుంటుంది అండ్ ఆయిల్ అయితే ఎక్కువగా కావాలి. నేను చాలా వేసాను, ఒక 11 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను అండ్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఆయిల్ బాగా కాగాలి. ఆనియన్స్ కట్ చేసి ఉంచుకోండి రెడీగా. ఆయిల్ బాగా వేడెక్కినాక బిర్యానీ మసాలాలు అండ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెయ్యి స్మెల్ సూపర్ అదిరిపోతుంది. ఇంకా కంప్లీట్ అయితే ఇంకెంత బాగుంటుందో, తొందరగా చేయాలని అయితే అనుకుంటున్నాను. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయినాక చికెన్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ అనేది తీసుకున్నాను. సో చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి 1.5 టేబుల్ స్పూన్ అండ్ బిర్యానీ మసాలా, జీరా పౌడర్, కసూరి మేతి. ఇంపార్టెంట్ కసూరి మేతి మంచి టేస్ట్ ఇస్తుంది. ఓ గుప్పెడు కసూరి మేతి వేసుకోండి. ఇవి కొద్దిగా అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా మసాలాలు ఫ్రై అయినాక ఉప్పు కారం అన్నీ కూడా వేసుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ చూసుకొని వేసుకోండి. తగినంత సాల్ట్, రుచికి సరిపడా. కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకోండి, ఉంటే వేసుకోండి లేదంటే లేదు. ఒక్కసారి ఇలా కలుపుకున్నాక టమోటా ప్యూరీ వేసుకోవాలి. నేను పెద్ద సైజ్ టమోటా ఒకటి మిక్సీ పట్టించుకున్నాను. ఆ ప్యూరీని ఇందులో వేసుకుంటున్నాను. టమోటా వేసుకునే వాళ్ళు వేసుకోండి లేదంటే లేదు. టమోటా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర, ఇంకా 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. నేను ప్యాకెట్తోనే వేసుకుంటున్నాను, మీకు కొలతకు చెప్తున్నాను. 1/4 కప్పుకి ఎక్కువ, 1/4 కప్పుకి తక్కువ పెరుగు వేసుకోండి. రెడీగా బాస్మతి రైస్ కడిగి ఒక 1/2 గంట సేపు నానబెట్టి ఉంచుకోండి. రెడీగా ఉంచుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి. ఇంకా ఒక 1/2 గంట ముందు నానబెట్టి ఉంచుకోవాలి. చాలా సింపుల్ ఈ కడాయి బిర్యానీ అండ్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది. బిర్యానీ టబ్లో చేసుకునే కన్నా ఇలా కడాయిలో చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో కొలత చూసుకొని వాటర్ వేసుకోవాలి. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్, అలా మీరు కొలత చూసుకోవాలి. ఇంకా ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకుందాం. చూసుకొని ఇంకా మూత పెట్టి దమ్ పెట్టుకుందాం. ఒక నిమ్మకాయ, చిన్న సైజు నిమ్మకాయ పిండేసుకొని ఆ రసం వేసేసుకోండి. వేసుకొని ఇంకా ఇలా కలుపుకొని పైన కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టి దమ్ పెట్టేసుకోవాలి. ఇంకా ఏదైనా బరువు పెట్టేసుకోండి దీనిపైన. అండ్ ఫస్ట్ అయితే మంట హైలోనే ఉండాలి. లాస్ట్లో కొద్దిగా వాటర్ ఉంటేనే అనగా అప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా మూత తీసి ఒక్కసారి మన బిర్యానీ ఎలా ఉందో చూద్దామా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది.
చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం చల్లారితే కొంచెం జల్జల్మంటుంది. మన కడాయి చికెన్ బిర్యానీ రెడీ అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని పెరుగు పులుసులోకి ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ చికెన్ కీర్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.